మండే ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ప్రీ మాన్సూన్ షవర్స్ ఉపశమనం కలిగిస్తున్నాయి. ద్రోణి ప్రభావం ఓవైపు, వేడి గాలుల వల్ల ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వర్షాల కారణంగా సగటు ఉష్ణోగ్రత నుండి 3 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తగ్గాయని, రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుందంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలంతా కూడా మాడు పగిలే ఎండలు, సాయంత్రం అయ్యేసరికి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. మరి ఈ భిన్న వాతావరణ పరిస్థితులకు కారణం ఏంటి? ఎన్ని రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వాతావరణ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది? తదితర విషయాలను తెలుసుకుందాం. ప్రజెంట్ నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత కొన్ని రోజులుగా మనం వర్షాలను చూస్తూ ఉన్నాము, అంతే స్థాయిలో ఎండలు కూడా ఉన్నాయి. రీజన్ ఏంటి సార్? వేసవికాలంలో మనకి రెగ్యులర్గా టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరుగుతున్నప్పుడు ఈ అధిక టెంపరేచర్ల వల్ల వివిధ ప్రాంతాల మధ్య ఉన్న ఉష్ణోగ్రత మార్పుల వల్ల మనకి ఉపరితల వాతావరణంలో సైక్లోనిక్ సర్క్యులేషన్స్, అలాగే ద్రోణి, ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ అని ఏర్పడుతుంటాయి. ఇటువంటివి ఏర్పడినప్పుడు మనకి సమీపంలోని సముద్ర ప్రాంతం నుంచి తేమగాలులు వేడిగా ఉన్న భూభాగం మీదకి ప్రవేశించడము, ఇట్లా వేడిగా ఉన్న భూమి మీదకి తేమగాలులు ప్రవేశిస్తే మధ్యాహ్న సమయంలో అవి క్యుములోనింబస్ మేఘాల ఏర్పాటు అనుకూలంగా ఉంటుంది. సో ఇవి ప్రీ మాన్సూన్ షవర్స్ అని మనకి ప్రతి సమ్మర్లోనూ కూడా ప్రతి నెల ఈ సమ్మర్ మాసాల్లో 1, 2, 3 పర్యాయాలు ఇట్లా వస్తూ ఉంటాయి. అది మనకి ఈ సమ్మర్లో ఫస్ట్ ఫినామినా మనం గత 2 రోజులు బట్టి చూసాము. దీనికి కారణం మనకి తెలంగాణకు ఆనుకుని ఒక ద్రోణి, మనకి మరాఠ్వాడ ప్రాంతం నుంచి తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. దీనివల్ల మనకి తేమగాలులు అనేవి మన భూభాగం మీదకి రావడం, మనకు ఆల్రెడీ టెంపరేచర్లు 38 డిగ్రీలు 40 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో ఉండటం వల్ల మనకి ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి వల్ల గత 3-4 రోజులు బట్టి వానలు మనం చూసాము. సో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యాయి, ఎంత మేర నమోదు? అయితే మనకి మొదటి 2 రోజుల వర్షాల తర్వాత మనకి టెంపరేచర్స్ అనేవి చాలా డ్రాస్టిక్గా తగ్గిపోయి మనం 30 డిగ్రీస్ కంటే బిలో కూడా చాలా జిల్లాల్లో వెళ్ళిపోవడం అయింది. దీనివల్ల ఏమైందంటే మనకి 3వ రోజు నుంచి యాక్చువల్గా మనకి ఈ తేమగాలులు భూభాగం మీద ఉన్నప్పటికీ సరైన వేడిని సరిపోక మనకి ఈ రెయిన్స్ అనేవి చాలా తక్కువగా తగ్గిపోయినాయి. సో దీని ఎఫెక్ట్ ప్రస్తుతం మనకి టెంపరేచర్లు పెరగలేదు. టెంపరేచర్లు మొత్తం 34 నుంచి 35 డిగ్రీల ప్రాంతంలోనే ఉన్నందువల్ల చెదురుమదురుగా అక్కడక్కడ ఈరోజు రేపు మటుకు అవకాశం ఉంది. ఎక్కడ టెంపరేచర్లు అయితే ఎక్కువ ఉంటాయో ఆ ప్రాంతంలో ఈరోజు రేపు ఇటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాదు, కొమరంభీము, పెద్దపల్లి, అలాగే ఈస్ట్ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ ప్రాంతాల్లో ఈరోజు రేపు కొద్దిగా చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. సో ఏవైనా జిల్లాల్లో ఎటువంటి అలర్ట్స్ అయినా కొనసాగుతున్నాయా సార్ వర్షాలకు సంబంధించి? ఈ వర్షాలు ముఖ్యంగా మనకి క్యుములోనింబస్ మేఘాల వల్ల వస్తాయి కాబట్టి వీటితో పాటు ఈదురుగాలు కూడా ఉంటాయి. సో ఈ వర్షం పడిన సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని మనం ఎల్లో అలర్ట్ ఒక 7-8 జిల్లాలకి ఉత్తర తెలంగాణలోనూ అలాగే తూర్పు తెలంగాణలోని జిల్లాలకి ఈరోజు రేపు అలర్ట్ పెట్టడం జరిగిందండి. ఎల్లుండి నుంచి మనం పొడి వాతావరణం ఉంటుందని ఆశిస్తున్నాం. ప్రజెంట్ హైదరాబాద్లో వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి సార్? హైదరాబాద్లో కూడా మనకి మొన్నటి నుంచి టెంపరేచర్స్ బాగా తగ్గిపోయి, మొన్న అయితే మనకి 26 డిగ్రీల మ్యాక్సిమం టెంపరేచర్ రికార్డ్ అయింది. తర్వాత నుంచి 1-2 డిగ్రీలు పెరిగి ప్రస్తుతం మనం 33-34 డిగ్రీల ప్రాంతంలో టెంపరేచర్స్ ఉన్నాయి. ఈ టెంపరేచర్స్, ఈ వేడిమి వల్ల మనకి తేమ ఉన్నప్పటికీ క్యుములోనింబస్ మేఘాల తాకిడి చాలా తక్కువగా ఉంటుంది. సో మనకి పెద్దగా వర్షపాతానికి అవకాశం లేదు. ఎక్కడైనా చెదురుమదురుగా చిన్న జల్లు పడే అవకాశం ఉంది తప్పించి అవకాశం లేదు. ప్రస్తుతం మనకి టెంపరేచర్లు సిటీ ప్రాంతంలో కూడా ఈరోజు రేపు 35 నుంచి 36-37 డిగ్రీల లోపల కొనసాగే అవకాశం ఉంది. తర్వాత 3వ రోజు నుంచి గ్రాడ్యువల్గా రాష్ట్ర వ్యాప్తంగానూ అలాగే మన సిటీలోనూ కూడా టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. సో గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈసారి టెంపరేచర్స్ ఏమన్నా పెరిగే అవకాశం ఉందా సార్? టెంపరేచర్లు మామూలుగా మనం మొదటి వారంలో చూసాము. ఈ నెల మార్చి 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు చూసినట్టయితే టెంపరేచర్లు చాలా వేగంగా పెరిగి మనకి వివిధ ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు కూడా చేరుకుని మన నార్మల్ స్థాయి నుంచి 2 నుంచి 3 డిగ్రీలు కూడా పెరిగాయి. అయితే మనకి ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ ఎఫెక్ట్ వల్ల గత 4-5 రోజుల నుంచి టెంపరేచర్స్ తగ్గిపోవడం జరిగింది. మళ్ళీ రాగల 3-4 రోజుల తర్వాత నుంచి మళ్ళీ టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా పెరిగి మళ్ళీ నెలాఖరు నాటికి మనం ఇంచుమించు ఫస్ట్ వీక్లో ఉన్న టెంపరేచర్లు అంటే 36 నుంచి 39 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంది.
చూడొచ్చు వేడిగాలుల ప్రభావం వల్ల అయితే క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. రానున్న 2 రోజుల వరకు కూడా కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, హెచ్ఎం టీవీ.